అధ్యాయము 5వ వచనం. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందుము. దేవుడు తన ప్రవక్త ద్వారా పిలుస్తున్నాడు. ఏమని? యాకోబు వంశస్థులారా రండి, రండి, మన దేవుడైన యెహోవా వెలుగులో మనము నడుచుకుందాం. ఎక్కడికి వెళ్ళినా దేవుని మాటలు ఈ రీతిగానే బోధించబడుతూ ఉన్నాయి. రండి, రండి, దేవుడు వెలుగండి, దేవుడు వెలుగు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 8:12. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించు వాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును. ప్రభువును వెంబడించిన ప్రతి వ్యక్తి వెలుగులో నడుచుచున్నవాడు. ఆమేన్. ఎక్కడ నడుస్తున్నాడు? దేవుడు లేకుండా ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు చీకటిలో నడుస్తున్నారు. గుర్తుపెట్టుకోవాలి. దేవుడు లేడు, దేవుడు ఏం చేయడు, దేవుడు ఏం చేస్తాడులే అని ఇష్టానుసారంగా కొంతమంది బ్రతుకుతుంటే వారు చీకటిలో బ్రతుకుతున్నట్టు. ఆమేన్. వాడు ఎటు లేదు వాడికి తెలియదు, వారు నడిచే మార్గం వాళ్ళకి తెలియదు, వారు వేసే అడుగులు ఎక్కడ పడుతున్నాయో కూడా తెలియదు. చీకటిలో బ్రతికే వారి పరిస్థితి అది. అందుకని ఒక ప్రవక్త ద్వారా, యెషయా అనే ప్రవక్త ద్వారా దేవుడు అంటున్నాడు, రండి, మనము వెలుగయ్యున్న దేవుని వెలుగులో బ్రతుకుదాము, రండి. చూసారా? ఈ పిలుపు విని ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో వారు వెలుగులోనికి వచ్చినట్టు. వెలుగులో నడిస్తే నీ పాదము తొట్టిల్లదు, వెలుగులో నడిస్తే నువ్వు తొట్టుపడవు, వెలుగులో నడిస్తే నువ్వు జారిపోవు, వెలుగులో నడిస్తే నీకు ప్రమాదము ఉండదు. ఆమేన్. కాబట్టి దేవుడు ప్రవక్త ద్వారా పిలుస్తున్నాడు, రండి అని. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. మత్తయి 17:17. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, మీతో నేను ఎంత కాలం ఉందునో. చూసారా? ప్రభువు రండి అని పిలిచిన వారు రాకపోతే ఆయన అంటున్నాడయ్యా, విశ్వాసము లేకుండా బ్రతుకుతున్న వారలారా, ఎంత కాలం మీతో నేను ఉంటాను. కాబట్టి ప్రభు యొద్దకు రావాలి, ప్రభువును వెంబడించాలి, ప్రభు యొక్క వెలుగులో మనము నడవాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము చూడండి 3వ వచనం. యోహాను 1:3. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. మనం వెలుగులో బ్రతుకుచున్నాము. ఆమేన్. ఒకవేళ దేవుని మాటని వినకపోతే, దేవుని వాక్యాన్ని నీవు నిర్లక్ష్యం చేస్తే నువ్వు చీకటిలో బ్రతుకుతున్నావు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. 1 పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచాడు. దేవుడు నిన్ను ఎక్కడికి పిలుస్తున్నాడు తెలుసా? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచాడు. ఆ పిలుపుకు నీవు లోబడకపోతే ఎలా? చీకట్లోనే బ్రతుకుతానంటే ఎలా? దేవుడు రండి, 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 నా యొద్దకు రండి, ప్రభువు పిలుస్తున్నా. రెండో మాట చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. అందరికి వచ్చు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. దేనికి రమ్మని? నీ భారము తీసేస్తాను. ప్రయాసపడి భారము మోస్తున్న వారలా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. భారం కొంతమందికి, అమ్మా
అప్పుల భారం, కొంతమందికి అనారోగ్యపు భారం, కొంతమందికి అననుకూల పరిస్థితుల భారం, కొంతమందికి చెప్పుకోలేని సమస్యల భారం. ఎన్నున్నాయి లోకంలో. వాటన్నిటి నుండి దేవుడు అంటున్నాడు, రా నేను నీకు విశ్రాంతిని ఇస్తాను. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూడండి, దేవుని యొక్క వాక్యం మనం ఇంటి లూకాసు వార్త 13వ అధ్యాయం 12వ వచనం. లూకాసు వార్త 13:12. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు. ఆమేన్, ఆమేన్. విడుదలనిచ్చే దేవుడు. నువ్వు ఆయన దగ్గరికి వస్తే నీ బలహీనతల నుండి విడిపించే దేవుడు, నీ అప్పుల బాధ నుండి విడిపించే దేవుడు, నీ అనారోగ్యపు స్థితి నుండి విడిపించే దేవుడు విడుదలనిస్తాడు. ఈమె 18 ఏళ్ల నుండి నడుము వంగిపోయిందంట. పైకి చక్కగా చూడలేని పరిస్థితి, నడుము వంగిపోయింది. 18 ఏళ్ల నుండి ఉంటే యేసు ప్రభువారు ఆ మందిరములోనికి వచ్చాడు. ఆమెకెళ్ళి చూశాడమ్మా, ఇలా రా అని, నీ బలహీనత నుండి నీవు విడుదల పొందుదువుగాక. ఆమె విడిపించబడింది. ఎన్నేండ్ల సమస్య అయినా దేవునికి ఒక్క నిమిషము చాలండి బాగు చేయడానికి. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచు. దేవుడు నిన్ను బాగు చేయాలంటే, దేవుడు నిన్ను విడిపించాలంటే, దేవుడు నిన్ను కరుణించాలంటే ఒక్క క్షణం చాలు. ఆయనకి ఎంతో కాలం అవసరము లేదు. ఒక్క క్షణములోనే నీకు విడుదలనియ్యగలడు. ఆమేన్. ఒక్క క్షణములోనే నిన్ను బాగు చేయగలడు. ఈమె 18 ఏళ్ల నుండి ఉన్నటువంటి సమస్య ఒక్క క్షణములోనే యేసయ్య ఆమెకు విడుదలను ఇచ్చాడు. కాబట్టి ప్రభువు రమ్మంటున్నాడు, ప్రభు పిలుస్తున్నాడు. ఆయన యొద్దకు మనం వచ్చి ఆయన మాటలు విని వాటి ప్రకారము జీవిస్తే నువ్వు వెలుగులో బ్రతుకుతావు. జాగ్రత్త. నీ భారము తీసివేయబడద్ది, నీ భారము తీసివేయబడద్ది, నీ అప్పులు తీసివేయబడతాయి, నీకున్న అనారోగ్యం తీసివేయబడుతుంది. ఎంత కాలము నుంచి నీకున్న అనారోగ్యం ఆయన తీసివేస్తే ఒక్క క్షణములోనే నీవు శుద్ధుడివి కాగలవు. 3వ మాట చూడండి, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 22వ వచనం. ఇర్మియా గ్రంథం 3:22. భక్తులైన బిడ్డలారా, భ్రష్టులైన బిడ్డలారా, తిరిగి రండి. చూసారా, భ్రష్టత్వములో పడిపోయారనుకో, ఒకవేళ భ్రష్టులై ఉన్నారనుకో, వాళ్ళను కూడా పిలుస్తున్నాడు దేవుడు. వాళ్ళకు కూడా ఒక పిలుపునిస్తున్నాడు, భ్రష్టులైన బిడ్డలారా, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. కొంతమంది బాగుంటే పిలుస్తారు, బాగలేనోని ఎవడు పిలవడు. దేవుడికి అలా కాదు. ప్రభు వారు ఒకరోజు ఆయన మా అందరితో కలిసి, పాపులతో కలిసి భోజనం చేస్తుంటే కొంతమంది శాస్త్రులు వచ్చి ఆయన్ను ప్రశ్నించారు. ఏమనో తెలుసా? అయ్యా, నువ్వు పాపులతో కలిసి భోజనం చేస్తున్నావేంది అని అడిగితే యేసు ప్రభు అన్నాడు, నేను పాపులని పిలువ వచ్చి తిని. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచ. లోకంలో మీరు కావాలంటే చూడండి, కొంచెం ఉన్నతమైన స్థితిలో ఉంటే మావోడు మావోడు అని చెప్తారు. ఆ వ్యక్తి పేదరికంలో ఉంటే ఎదురొచ్చిన కూడా వాడు మాకు తెలియదు. లోకం అలాంటిది, లోకపు ప్రేమ అలాంటిది. కానీ యేసయ్య ప్రేమ అలాంటిది కాదు. ఎవడైతే భ్రష్టుడై ఉన్నాడో, ఎవడైతే పాపై ఉన్నాడో, ఎవడైతే వంగిపోయి ఉన్నాడో, ఎవడైతే బలహీనతతో ఉన్నాడో వాళ్ళని ఆయన ఏమంటున్నాడో తెలుసా? భ్రష్టులారా తిరిగి నా యొద్దకు రండి. ఒకవేళ నీవు భ్రష్టత్వములు ఉన్నావా, అందరూ తీసివేయబడిన స్థితిలో నీవు ఉన్నావా, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. లోకమంతా ఒకవేళ నిన్ను తృణీకరించవచ్చు, కానీ ప్రభు తృణీకరించేవాడు కాదు. మనం ఆరాధించే యేసయ్య తృణీకరించేవాడు కాదు, ఆయనే పిలుస్తున్నాడు. భ్రష్టులారా తిరిగి రండి. యెషయా గ్రంథం
మొదటి అధ్యాయం 18, 19, 20 వచనాలు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18, 19, 20. దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి, నీకేదన్నా వివాదం ఉంటే తీర్చుకుందుము రండి. నీ పాపములు రక్తము వలె ఎర్రగా ఉన్నను అవి చీమమంటే మంచు వలె తెల్లగా మారుస్తాను. చూసారా? కెంపు వలె ఎర్రని వైనను గొర్రె బొచ్చు వలె వాటిని నేను తెల్లగా చేస్తాను. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవింతురు. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచ. దేవుని మాట వింటే అమ్మా, నువ్వు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించదు. శ్రేష్టమైన మాట ఇది. నువ్వైతే దేవుని మాట వినాలి. 20వ వచనం, సమ్మతింపక తిరుగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. జాగ్రత్త. దేవుని మాట వినాలి. దేవుని మాట వింటే సమ్మతించి ఆయన మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలను మనము అనుభవిస్తాము. ఆమేన్. అద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటి మాట అండి ఇది. దేవుని మాట వినాలి. ఆమేన్. దేవుని మాట విన్నోడెవడు ఈ భూమి మీద చెడిపోయినట్లు చరిత్ర లేదు. దేవుని మాట వినక బాగుపడినట్లు కూడా భూమి మీద చరిత్ర లేదు. ఒకవేళ బాగుపడానని వాడు అనుకుంటే అది వాని భ్రమ, అంతేగాని అది నిత్యము నిలిచి ఉండేది కాదు. దేవుని యొక్క వాక్యములో చూడండి ప్రియులారా, దేవుని యొక్క జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. జెఫన్యా గ్రంథం 1 నుండి 3 వచనాలు. 2వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. మళ్ళా, సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాక మునుపే యెహోవా కోపాగ్ని నీ మీదికి రాక మునుపే మిమ్ములను శిక్షించుటకై ఉగ్రత దినము రాక మునుపే కూడి రండి. సిగ్గుమాలినోళ్ళని కూడా పిలుస్తున్నా. సిగ్గుమాలినోళ్ళు ఎవరు అమ్మా? సైతాను మాట వినే వాళ్ళందరూ సిగ్గుమాలినోళ్ళు. సిగ్గుండదు. ఇంకా తాగనులు అంటాడు, తాగుతాడు. ఇంకా చెయ్యములు అంటారు, చేస్తారు. ఇంకా తిట్టనులు అంటాడు, తిడతాడు. సైతాను మొదటి లక్షణం ఏంటంటే సిగ్గుండదు సైతానుకు. అలాగే సైతానును వెంబడించే వారికి కూడా ఏముండదు? సిగ్గుండదు. అలాంటి వారిని కూడా యేసయ్య పిలుస్తున్నాడు. ఏమనో తెలుసా? సిగ్గుమాలిన వారా కూడి రండి. ఈ లోకంలో అలాంటి వాళ్ళని ఎవరు పిలవరండి. నాకు తెలిసి ఒకసారి నేను మద్రాసు రైల్వే స్టేషన్లో ఉంటే ఒక అబ్బాయి కొత్తగా వివాహం చేసుకొని వారిద్దరిలో ఎవరి ద్వారా ఎలా వచ్చిందో ఒకరికి ఇద్దరికో ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. మందులకని అప్పుడు మద్రాసులో మందులు ఇచ్చేవారు ఎయిడ్స్కు. అక్కడికి వచ్చారు, మందులు తీసుకున్నారు. ఆ అబ్బాయికి ఎయిడ్స్ లేదు, అమ్మాయికి ఉందని తేలింది. ఆ తర్వాత రైల్వే స్టేషన్కి వచ్చి ఇక్కడే కూర్చొని ఉండమని వాడు ఇంకో రైలు ఎక్కి ఊరికి వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి దగ్గర డబ్బులు లేవు. మద్రాసు నుంచి మరి రాజమండ్రి పోవాలంటే చాలా ఛార్జీ కావాలి. పైగా తెలియదు, కొత్త అమ్మాయి. ఏం చేయాలి? ఉదయం వదిలిపెట్టి వెళ్ళిపోయిండు. మధ్యాహ్నం దాకా చూసింది, సాయంత్రం దాకా చూసింది. ఆకలి అవుతుంది, చీకటి పడుతుంది, భయం వేస్తుంది, పెద్దగా ఏడుస్తా ఉంది. చూసారా? ఎవరు కాపాడాలి ఆమెని? ఎవరు నా అనేవారు అక్కడ ఎవరు లేరు. పెద్దగా ఏడుస్తా ఉంటా. ఏడిపినందరూ గుమిగూడారు. ఏందమ్మా, ఎట్లమ్మా? అయ్యా మాది పలానూరు, ఇంకొక నెల అయింది పెళ్ళయి,
నాకు జ్వరం వస్తా ఉంది, ఏందని పరీక్ష చేస్తే ఎయిడ్స్ అన్నారు. మందులు తెచ్చుకుందాం పదాన్ని ఇక్కడి దాకా తీసుకొచ్చాడు, ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మనుషులు ఎప్పుడు అట్టుంటారు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు తప్ప, జాగ్రత్తగా వినండి, దేవుడు తప్ప నిన్ను కడదాకా కాపాడేవాడు ఈ భూమి మీద ఎవడు లేడు, గుర్తుపెట్టుకోవాలి. అందరూ తప్పటికప్పుడు తలా కొంచెం చందా అంత పోగు చేసి ఆ అమ్మాయికి ఇస్తే అమ్మాయి ఉంటుంది, అయ్యా నేను ఒక్కదాన్ని వెళ్ళలేను, నాకు తెలియదు. చూడండి, అప్పుడు అక్కడ కంప్లైంట్ ఇస్తే ఒక కానిస్టేబుల్, లేడీ కానిస్టేబుల్ని ఇచ్చి పంపించారు. చూసారా, నువ్వు అనుకుంటున్నావు సిగ్గుమాలిన పనులు చేస్తే భూమి మీద నీ భర్త కూడా నిన్ను ఆదరించలేడు, సిగ్గుమాలిన పనులు చేస్తే నీ భార్య కూడా నిన్ను ఆదరించలేదు. కానీ అలాంటి వారికి కూడా యేసు ప్రభువు ఒక పిలిపిస్తున్నాడు. ఏమని తెలుసా? సిగ్గుమాలిన బిడ్డలారా రండి. నువ్వు బాగుంటేనే నీతో పని చేయించుకుంటారు, నువ్వు బాగుంటేనే నీతో జీవితాన్ని కొనసాగిస్తారు. నువ్వు కొంచెం బాగలేకపోతే నిన్ను ప్రేమించేవాడు ఈ భూమి మీద ఎవడు ఉండడు. నువ్వు బాగుంటే నీ చేత పని చేయించుకుంటారు, నువ్వు బాగుంటే నిన్ను ఆదరిస్తారు, నువ్వు బాగుంటే నిన్ను ప్రేమిస్తారు. బాగా లేకపోతే నిన్ను ప్రేమించేవాడు ఈ భూమి మీద ఎవడు లేడు, యేసయ్య తప్ప. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచండి ప్రియులారా. ఎంత బాధేసింది ఆ అమ్మాయి, కేకలు పెట్టి ఏడుస్తుంది. అయ్యో నా ఇంటికి తీసుకెళ్ళి నన్ను వదిలేసి ఉన్న బాగుండు కదా. ఆలోచన వచ్చింది వానికి, రాలా. వాడు అనుకున్నాడు, ఎడబా వదిలేసిపోతే ఇటుపోద్దో నాకు పేడ పోయిందిలే అనుకున్నాడు. చూసారా, మనుషులు ఎప్పుడు అట్ట ఉంటారండి. మనుషులు ఎవరు మనల్ని ఆదరించేవారు లేరు, కాపాడేవారు లేరు. బాగుంటేనే నేను ఆదరిస్తారు. పూర్వం ఒక ఊరిలో ఒక గాడిదను సాక్కున్నాడంట ఒక ఆయన. దేన్నమ్మా? గాడిదను. పూర్వకాలం ఈ వాహనాలన్నీ లేవు. అప్పుడు యేసు ప్రభు వారు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్న కాలంలో ఏముండేయో తెలుసా? గాడిదలే. అందుకే ప్రభువారు గాడిద మీద ఎక్కి ఆయన సంచరించాడు. కాబట్టి ఆ గాడిదను సాక్కున్నాడు చాలా కాలం. ముసలిద అయిపోయేంత వరకు ఆయనకు సేవ చేసింది. ఏ పనికి వెళ్ళాలని ఎక్కించుకుంది, ఏ పని చేయాలన్నా దాని మీద వెళ్తే భద్రంగా తీసుకొచ్చి ఇప్పుడు తగ్గిపోయింది, ముసలిదయింది. ఈ యజమానుడట, వినండి, ఈ యజమానుడు దాన్ని కట్టేసి ఇంక పని చేయలేదని దానికి సరిగా ఆహారము పెట్టడంలా. చూసారా మనుషులు ఎట్లుంటారో? ఆహారం పెట్టట్లా, నీళ్లు సరిగా పెట్టలా, టయానికి ఏమి ఇవ్వడములా. పాపం అది అలాగే కృషించిపోతూ ఉంది. ఒకరోజు, జాగ్రత్తగా వినండి, ఒకరోజు అనుకోకుండా వాడు అలా ఆ ఇంట్లో సంచరిస్తుంటే నడుస్తూ ఆడ ఏదో ఒక గుంట ఉంటే అందులో పడిపోయాడు. గుంటలో పడిపోతే వీడు అరవడానికి కానీ, అరిస్తే వినడానికి కానీ అక్కడ ఎవరికి వినపడాల, ఎవరు పట్టించుకోవాలా. ఈ ముసలి గాడిద ఉందే అమ్మా, కత్తి వేయబడిన ముసలి గాడిద ఉంది కదా, ఈ గాడిద అట్లా ఇట్లా లాక్కొని కత్తి వేయబడిన ఆ తాడు తెంపుకొని వచ్చి, చూసారా, ఆ గాడిద 2 కాళ్ళు ఆ గుంటలో పెట్టి ఆ గుంటలోకి అలా వంగితే ఆ పడ్డవాడు మెల్లగా దాన్ని పట్టుకొని పైకి వచ్చాడు. చప్పట్లు కొట్టి ప్రభును మహిమపరచండి. పైకి వచ్చినాక ఆ గాడిద కళ్ళ నిండా నీళ్లు పెట్టి అతన్ని వాసన చూసుకొని అతనిని ముద్దు పెట్టుకొని గాడిద ఆ వ్యక్తిని ప్రేమిస్తుంది. ఆమేన్. మనుషులు అలా చేస్తారా? నాకు అన్నం పెట్టలే, నువ్వు అట్లే చావాలే, నాకు నువ్వు సరిగా చూడలేదు కాబట్టి గుంటలో పడ్డావు, సరిపోయిందిలే. ఇది మనకొచ్చే భాష. చూసారా, గాడిద అలా అనుకోవాలా, భద్రంగా పైకి తీసిందంట. చూడండి ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడి భూమి మీదకి 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చిన యేసయ్య ఇచ్చిన మాట ఏంటో తెలుసా? సిగ్గుమాలిన వారలారా
భ్రష్టులైపోయిన వారలారా, మీరు నా మాట వినండి, నా యుద్ధకు వచ్చి అప్పుడు మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు. ఇంకొక వాక్యం చూడండి, ప్రభు పిలుచుతున్నటువంటి ఇంకొక వాక్యం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో. ప్రియులరా చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 19-20 వచ్చిన. మత్తయి సువార్త 4. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను బట్టు. అబ్బా, ప్రభు దగ్గరికి వస్తేనంట నువ్వు చేపలు పట్టడం కాదు, ఇప్పుడు ఎవరిని పడతావు? మనుష్యులను పడతావు. దేవుని యొక్క మహాకృప, మహాకృప. ప్రభు మొట్టమొదట శిష్యుల్ని ఎన్నుకున్నది, వారు చేపలు పడుతూ ఉంటే వారి దగ్గరికి వెళ్ళి చూసి అన్నాడు, మీరు రండయ్యా, నేను మిమ్మలను మనుషులను బట్టే జాలరులుగా చేస్తా. ఇంకొక వాక్యం చూడండి, లూకా సువార్త 14వ అధ్యాయం 18వ వచనం. లూకా సువార్త 14:18. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు అంటే అబద్ధాలు చెబుతా ఉన్నారు. అమ్మా, నెపములు చెబుతా ఉన్నారంట. రమ్మని దేవుడు పిలిస్తే ఏం చెబుతున్నారు? నెపములు చెప్తున్నారు. మొదటి వాడేంది? నేను ఒక పొలము కొన్నాను, నేను రాలేను. రెండో వాడేంది? 19వ వచనం, నేను ఎద్దులు కొన్నాను, నేను రాను. మూడో వాడు ఏం చెబుతున్నాడు? నేను పెళ్లి చేసుకున్నాను, నేను విందుకు రాను. చూసారా అమ్మ, 3 నెపాలు న్యాయమైనవి కావు. చాలా మందికి తెలియదు. ఆదివారం ప్రార్థనకు రాలేదు, ఏందయ్యా? కుదరలేదు. ఏం కుదరాలి? ఏం కుదరాలో చెప్పు. వీలు కాలేదు. ఏం వీలు కావాలి? తినడానికి వీలుందా లేదా? ఖచ్చితంగా ఉండిద్ది. ప్రత్యేకంగా ఇంకా స్పెషల్ చేసుకొని తింటాం ఆదివారం. మరి ప్రార్థనకి ఇక్కడ చూడండి, 3 నెపాలు చెబుతా ఉన్నారు. మొదటివాడు, నేను పొలం కొన్నాను, నేను విందుకు రాలేను. రెండోవాడు, 5 జతల ఎడ్లు కొన్నాను, నేను ఇప్పుడు రాలేను. మూడోవాడు, నేను పెళ్లి చేసుకున్నానయ్యా, నేను రాలేను. చూసారా, ప్రభు పిలిచేది ఎందుకు? నిన్ను నీ చేత చాకిరి చేయించటానికి కాదు. ఆయన నీకు విందునిచ్చి విందుకు రమ్మంటున్నాడు, విందుకు రమ్మంటున్నాడు. ఆయన పిలిచినప్పుడు నువ్వు వస్తే, ఆయన పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడి నువ్వు వస్తే నీకు మంచి విందు సిద్ధపరుస్తాడు. దేవుని యొక్క వాక్యములో చూడండి ప్రియులరా, ఆ విందు అనే మాట చాలా శ్రేష్టమైంది. చాలా మంది గ్రహించరు కానీ దేవుని యొక్క సంఘం ఒక విందుశాల. ఆమేన్. విందు అనగా మంచి భోజన పదార్థాలు లభించే స్థలం ఇది. మందిరానికి నీ వస్తే వాక్యం అనేటువంటి ఆ ఆహారము ద్వారా సమృద్ధిగా తృప్తిగా భోంచేటువంటి విందుశాల ఇది. తెలుసా, నువ్వెక్కడికి వెళ్ళినా ఈ విషయాలు చెప్పరు. నువ్వెక్కడికన్నా వెళ్ళు, ఈ విషయాలు నీకు లభించవు. నేను మొన్నటి దినాన ఒక అన్యులు వాళ్ళు, ఆ సహోదరి ఆమె కుమార్తె ప్రభువుని నమ్ముకుంది. ఇక భర్త 3 మగపిల్లలు ఉండి ప్రభువుని నమ్ముకోవాలి. ఇంకా ఇల్లు కట్టుకుంటే ఓపెనింగ్కు ప్రార్థనే చేసి ప్రార్థన చేయించుకొని నేను ఇల్లు ఓపెన్ చేయాలని ఆమె అడ్డం తిరిగింది. భర్త ఒప్పుకున్నాడు, పిల్లలు ఒప్పుకున్నారు, పిలిచారు. నాకు అక్కడికి వెళ్ళగానే చెప్పింది, అయ్యా అందరూ అన్యులయ్యా, హిందువులయ్యా, నువ్వు వాక్యం ఎట్లా చెప్తావో ఏమో జాగ్రత్తగా చెప్పయ్యా. ఇక్కడ హిందువులను విమర్శించొద్దయ్యా, హిందువుల దేవుళ్ళను విమర్శించొద్దయ్యా అన్నది. నా నోట ఎప్పుడు నేను అసలు వాళ్ళ పేరు ఎత్తాను. మనకెందుకు అమ్మా? తెలివిగా మనం ఈ లోకంలో బ్రతకాల్సింది ఏంది? ఒకళ్ళ గురించి మనకు అవసరము, మంది ఏందో మనము చెప్పుకుంటే సరిపోదు. ఆమె భర్త మంచోడు కదా, నీకెందుకు? నీ భర్త సంగతి ఏందో నువ్వు చెప్పుకో. ఈ సూత్రం చూడండి. వెళ్ళి వాళ్ళందరికీ జనరల్గా సహజంగా అవసరమైన విషయాలు చెప్పాను. ఏంటో తెలుసా, ఎవరినో విమర్శిస్తూ మనం చెప్పాల్సిన పని లేదు.
ఎంత దేవుడు చక్కగా నడిపించాడు. ఇతరుల దేవుళ్ళ గురించి అయిన మనకెందుకు, నేను చెప్పాను, నీలో ఉన్నటువంటి బుస అంటే ఊపిరి ఉందే, ఆ ఊపిరి ఎవరిచ్చారు అని అడిగితే దేవుడు అన్నారు. ఎట్లాగో వాళ్ళు మొత్తం ఏమన్నారు? దేవుడిచ్చాడు. మరి ఆ దేవుణ్ణి ఈరోజు ఉదయము జ్ఞాపకం చేసుకున్నావా? జ్ఞాపకం చేసుకున్నావా? ఆ దేవుణ్ణి నీవు స్తుతించావా? చిన్న చిన్న ఉప్పు పెడితే థ్యాంక్స్ చెబుతావే, చిన్న గ్లాసు నీళ్ళు ఇస్తే థ్యాంక్స్ చెబుతావే. నీకేమిచ్చాడు? ఊపిరిచ్చాడమ్మా. ఊపిరిచ్చిన దేవునికి ఉదయాన్నే కృతజ్ఞతాస్తుతులు చెల్లించావా? లేదు, మీ నాన్న ఇచ్చాడా ఊపిరి? కాదు. మీ అమ్మ ఇచ్చిందా? కాదు. మీ బంధువులు ఇచ్చారా? కాదు. డబ్బులు పెట్టి కొనుక్కున్నావా? కాదు. చెప్పాను, కరోనా వచ్చినప్పుడు ప్రపంచమంతా సిలిండర్లు తెచ్చి పక్కన పెట్టుకుంటే వాళ్ళ ఊపిరి వాళ్ళలో వెళ్ళిపోయింది. దేవుడు మరి నీకు ఊపిరినిచ్చాడుగా. ఆ దేవుని నీవు జ్ఞాపకం చాలా భద్రంగా విన్నారు వాక్యం. ప్రియులరా, మన విశ్వాస జీవితంలో ఇదొక విందుశాల. ఆమేన్. మందిరానికి వచ్చి వాక్యం విన్నవంటే విందు ఆహారం. ఇది వాక్యము జీవాహారమై ఉన్నది. ఈ జీవాహారాన్ని నువ్వు సమృద్ధిగా సంతృప్తిగా భుజించే స్థలమే విందుశాల. ఈ విందులో నీ ఉండి వాక్యాహారాన్ని భుజించి ఈ వాక్యాహారముతో నీ కడుపు నీ హృదయాన్ని నింపుకోవాలి. ఆమేన్. అప్పుడప్పుడు మనోళ్ళు అంటారు, ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకళ్ళ దగ్గర కూర్చొని ఆమెతో అన్ని మాటలు, అబ్బా కడుపు నిండిపోయిందమ్మా. నీ మాటలు పనికిరాని మాటలయ్యి, సమయం వచ్చినప్పుడు మరల దెప్పేసే మాటలు అయి కాదు. ఈ మాటలు నీ హృదయాన్ని తృప్తిపరిచే మాటలేవి. ఆమేన్. దావీదు అంటున్నాడు, అయ్యా నేను వేకువని లేచి నిన్ను స్తుతిస్తూ ఉంటే క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నాకు తృప్తిగా ఉందయ్యా. ఆమేన్. వేకువజామున ప్రార్థన చేస్తే అమ్మా నీకు తృప్తిగా ఉండిద్ది. ఆమేన్. ఆమేన్. వేకువజాము ప్రార్థనలో అంత తృప్తి ఉంది తెలుసా? ఎప్పుడైతే నీవు వేకువజామున లేవకుండా ప్రార్థించకుండా ఉంటే నీ మనసు గడిబిడి తెలుసా? అందుకని ప్రభు బిడ్డలమైన మనం ప్రభు సన్నిధిలో ఈ విందుశాలలో ప్రభు యొక్క వాక్యముతో మన హృదయాలను నింపుకుందుముగాక. ఆమేన్. ప్రభు వాక్యముతో నింపుకోవాలి. వాక్యము మన హృదయం నిండా ఉండాలి. అప్పుడు నీ హృదయము చాలా ఆనందముతో గంతులు వేసిద్ది. ఆమేన్. దేవుని యొక్క మాటలు వినడానికి ఇప్పుడు దాకా దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? రండి. భారముతో ఉన్నారా? ఏం చెప్పాడు? రండి, నేను మీకు విశ్రాంతి. భ్రష్టత్వములో ఉన్నావా? రండి, నేను మీకు విడుదలనిస్తా. అనారోగ్యముతో ఉన్నావా? ప్రభు అంటున్నాడు, రండి, నేను నీ బలహీనత నుండి విడిపిస్తా. ప్రభు రమ్మంటుంటే ఇంకా కొంతకాలం అని కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యములో చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 23వ వచనం. బైబిల్ ఉన్న వారందరూ చూడండి, మత్తయి 7:23. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయు వారలారా నా యొద్ద నుండి చెప్పాలందరూ పొండి. ఎప్పటిదాకా ఏం చెప్పాడు? రండి అన్నారు. రమ్మని చెప్పినా కొంతమంది రావట్లా. వారు అక్రమము మానుకోవటముల. అక్రమం అంటే ఏందో చెడు పదం కాదండి, క్రమము లేకపోవడమే అక్రమం. క్రమం ఉండాలి. కూర్చున్నా క్రమం ఉండాలి. అమ్మా ప్రార్థించినా క్రమం ఉండాలి. పాట పాడినా చెప్పండి క్రమం ఉండాలి. వాక్యం చదివినా క్రమం ఉండాలి. ప్రార్థన చేసినా చెప్పాలి ఏముండాలి? క్రమం. ఒక టైం పెట్టుకొని టైం ప్రకారం ప్రార్థన చేయాలి. అది క్రమం. క్రమము లేకపోతే యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, ఏమని? అక్రమము చేయువారులారా పోండి, వెళ్ళిపోండి. తెలుసా,
ప్రభు చెప్పుచున్నమాట. క్రమము లేకపోతే ఆయన నిన్ను అంగీకరించేవాడు కాదు. మీకు చెప్పని అర్థమయ్యేటట్టు పాట పాడాలి, మైకు తీసుకుందాం, కాంబాడు ఇంకొకడు ఇచ్చారు, అట్లా నలుగురు ఒకేసారి పాట పాడితే బాగుంటుందా అమ్మ? బాగుంటుందా? మూగోళ్ళు ఎవరు లేరుగా, నోటితో చెప్పండి, బాగుంటుందా? బాగుండదు. అలాగే క్రమము లేకపోతే కూడా ప్రభు ఒప్పుకోడు. మనము క్రమముగా బ్రతకాలి. ఆమేన్. క్రమము కలిగి జీవించాలి. క్రమము లేని వాడందరికి ఒక పేరు పెట్టాడు యేసు ప్రభు, అక్రమము చేయువారలారా పొండి, నా యొద్ద నుండి పొండి. ఇంకా చూడండి వాక్యంలో మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. 25వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు ఆయన వెనుక వైపున ఉండు వారిని చూసి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోండి. చూసారా? వీళ్ళ పేరేంటో తెలుసమ్మా? మరియమ్మ, మార్తమ్మగా. ఏం పేరు పెట్టాడు దేవుడు? శపింపబడిన వారలారా. ఆయన కుడి వైపున ఉన్న వాళ్ళకి కూడా ఒక పేరు పెట్టాడు. ఏమనో తెలుసా? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా. మనము కుడి వైపున ఉందామా లేక ఎడం వైపున ఉందామా? చెప్పండమ్మా. కుడి వైపున ఉండాలి. ఆమేన్. ప్రభు బిడ్డలందరూ కుడి వైపున ఉంటారు. వాళ్ళకు ఒక పేరు పెట్టాడు. ఏమనో తెలుసా? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి. వాళ్ళని ఏమంటున్నాడు? పోండి. కుడివైపున ఉన్న వాళ్ళని ఏమంటున్నాడు? రండి. ఏ పిలుపు నువ్వు పిలిపించుకుంటావు? ఏదో ఒకట్లే అంటావా? చాలా ప్రమాదం ఉంది. దేవుని యొక్క మాట విన్నవారందరూ ఆయన కుడివైపున గొర్రెల మందల వలె కుడివైపున నిలబడతారు. 7వ మాట చూద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములు ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 1, 2 వచనాలు. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 1, 2 వచనాలు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నాకు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఇర్మియా ప్రవక్త అంటున్నాడా, మోషేయు సమూయేలును నా ఎదుట నిలువబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సు ఉండదా. నా సన్నిధిని ఉండకుండా వాళ్ళని ఏం చేయాలంట? వెళ్ళగొట్టండి. దేవుని కోపం వస్తే ఎలా ఉంటుందో చూడండి. వెళ్ళగొట్టండి. అప్పుడు అడుగుతారంట వాళ్ళు. అమ్మ జాగ్రత్తగా వినండి. వెళ్ళగొట్టేటప్పుడు అడుగుతారంట, మేము ఎక్కడికి పోవాలయ్యా? వారు కానీ నిన్ను అలా అడిగితే నువ్వు వారితో ఈ మాట చెప్పు. దేవుడు ఈ మాట చెబుతున్నాడయ్యా, సావుకు నియమింపబడిన వారు సావుకుపోండి, ఖడ్గముకు నియమింపబడిన వారు ఖడ్గమునకు పోండి. క్షామం అంటే కరువుకు నియమింపబడిన వారు కరువుకు పోండి. చెరకు నియమింపబడిన వారు చెరకు పోండి. చూసారా? మనకు కూడా ఇసుకొస్తే అమ్మా ఏమంటారు పెద్దలు? నీ సావు నువ్వు చావుపో, చావుపో, నీ సావు నువ్వు. దేవునికి కూడా 2025 సంవత్సరాల నుండి ఆయన ప్రకటిస్తా ఉన్నాడు ఆయన పరిచర్యలు, ఆయన మాటలు, ఆయన వాక్యాన్ని వినిపిస్తుంటే ఇంకా కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటే వాళ్ళతో ఏం చెప్తున్నాడో తెలుసా? మీరు వెళ్ళగొట్టండి వీళ్ళని. మేము ఎక్కడికి పోవాలయ్యా? చావుకు నిర్ణయించిన వాళ్ళు చావుకు పోండి, ఖడ్గానికి నియమించిన వారు ఖడ్గానికి పోండి, కరువుకు నియమించిన వాళ్ళు కరువుకు పోండి. చివరిది ఏందండి? చెరకు నియమించిన వారు చెరకు పోండి. కాబట్టి రండి అని పిలిస్తే నువ్వు వినట్లేదా? రండి అని పిలుస్తుంటే ఆ మాటకు నీవు లోబడడం లేదా? చివరికి దేవుడు ఏమంటాడో తెలుసా? పోండి అంటాడు. ఆ స్థితిలోనికి నువ్వు వెళ్ళకూడదు. సమయం ఉండగానే, నీ బొందిలో ప్రాణం ఉండగానే ప్రభు నిన్ను పిలుస్తున్న పిలుపుకు నీవు లోబడాలి. ప్రభు నిన్ను పిలుస్తున్న పిలుపుకు లోబడాలి. ఒక చిన్న జరిగిన సంఘటన చెప్పి నేను ముగిస్తాను చూడండి.
సువార్త సభ జరుగుతూ ఉంది. ఒక ఊర్లో పెద్ద సువార్త సభ జరుగుతూ ఉంటే బాగా సైతాను చేత ప్రేరేపింపబడిన ఒక వ్యక్తి వచ్చి పాటలు పాడుతూ ఉన్నారు. అందరూ వెనకమాలుగా వచ్చి ఈ సేవకుడు కదా ఇది నడిపించేదని కత్తి తీసుకొని అతన్ని చకాచక పొడి చేసి వెళ్ళిపోయాడు. ఆ రోజు కూడిక జరగల, సేవకుని చంపేశారు కత్తితో. కూడిక జరగల, ప్రార్థన ఆగిపోయింది. పొడిచాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. వాడు ఆనందిస్తున్నాడు. సైతాను ఎప్పుడు చెడగొట్టి ఆనందిస్తుంది, యేసయ్య బాగుపరిచి ఆనందిస్తాడు. మరల కొద్ది రోజులకి చనిపోయాడే సేవకుడు, ఆయన కొడుకు సంఘాన్ని నడిపిస్తూ సువార్త కూడిక పెట్టాడు. వాక్యం బోధిస్తూ వాక్యములో చెప్పాడంట, నీవు ఎంత కాలం దేవుణ్ణి కాదని, దేవుని మాటను కాదని నీ ఇష్టానుసారంగా జీవిస్తావు, నరకముంది, అందులో నీవు నిత్యము కాలిపోవాలి, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అని వాక్యం చెబుతుంటే దూరంగా ఉండి విన్నాడు ఈ తండ్రిని చంపినటువంటి ఆ యొక్క హంతకుడు. విని పరిగెత్తుకుంటా ఆ సేవకుని కుమారుని దగ్గర వచ్చి పడిపోయాడు. కాళ్ళ మీద పడిపోయాయా, నన్ను కూడా యేసయ్య క్షమిస్తాడా? నన్ను కూడా యేసయ్య క్షమిస్తాడా? మీ నాన్నని ఇదే స్థలములో చంపాను, నన్ను క్షమిస్తాడా? ఆ సేవకుడు చెప్పాడంటయ్యా, నీలాంటి వారి కొరకే యేసయ్య ఇంతకాలము ఎదురు చూస్తున్నాడు. అయ్యా, నేను క్షమించబడటానికి అర్హుని కాదు. అతను ఆక్రందన చేస్తున్నాడంట. ఆ సేవకుని చంపినప్పుడు సేవకుని భార్య పిల్లలు ఒకటే మాట చెప్పారంట, మా నాన్న చంపిన వాళ్ళ మీద మేము కేసు పెట్టాం. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరు. అంటే దేవుడే చూసుకుంటాడు, దేవుడే తీర్పు తీరుస్తాడు. ఆ రోజు అతను మారు మనస్సు పొంది రక్షింపబడి, అయ్యా ఇదే సంఘములో నేను బ్రతికినంత కాలం ఈ ఆవరణంతా శుభ్రపరుస్తూ ఇక్కడే బ్రతుకుతాను. చప్పట్లు కొట్టి ప్రభువును మారు మనస్సు పొందాడు. యేసయ్యకు కావలసింది అదే, ఒక్క పాపి రక్షింపబడడం, పరలోకములో ఎంతో సంతోషం. అందుకని అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, నువ్వు మేలు చేత కీడును జయించు. ఆమేన్. కీడు చేశాడని కీడు చేయడం యేసయ్య బిడ్డల లక్షణము కాదు. మేలు చేత మనము కీడును జయించాలి. రండి అని పిలిచినప్పుడు ఆయన మాటకు లోబడదాం, ఆయన వాక్యానికి లోబడదాం, ఆయన వాక్యానుసారంగా జీవిద్దాం, ఆయన కృపను పొందుకుందాం, ఆయన రాజ్యములో. చివరకు ఒక మాట చదవండి, యోహాను సువార్త 14వ అధ్యాయం చదవాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 2, 3, 4 వచనాలు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్ములందరినీ తీసుకొని ప్రభు వచ్చే వరకు సిద్ధపడి ఉందాం. ఆయన నిన్ను నన్ను బహుభద్రంగా ఆయన మన కొరకు సిద్ధపరిచిన రాజ్యానికి తీసుకెళ్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్న మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.